హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను వేరే దగ్గర వర్క్ ఉందంటే సరే అని చెప్పేసి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాను. బట్ చిన్న జాబ్ అయినా కానీ ఇక్కడ వెతుక్కోవడం అనేది చాలా కష్టం అండి బాబు. తొందరగా దొరకదు. దొరికితే కన్వీనియంట్ ఉండదు. ఉంటే శాలరీ తక్కువ ఉంటది. ఎంత కష్టమంటే అంత కష్టమైపోతుంది. శాలరీ ఇవ్వడం గూడా చాలా లేట్‌గా ఇస్తారు. మనకి కట్టుబడులుంటాయి. పిల్లలకి ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. అందులోనూ అసలు చెప్పలేనివి ఉంటాయన్నమాట. ఒక ఫ్యామిలీ అంటే ఎమర్జెన్సీవన్నా కొన్ని ఖర్చు పెట్టుకోవడానికి మనకి అమౌంట్ కావాలి. వాళ్ళెప్పుడో ఇస్తే ఎట్లా కుదురుతది చెప్పండి? మనకంటూ కట్టుబడులుండవా? అవసరాలుండవా? ఫ్యామిలీని అడిగిన మమ్మీ, డ్యాడీ గానీ, అన్నయ్య గానీ ఎంతవరకు సర్దుతారు మనకి? ఏదో ఒక నెల అంటే సర్దుతారు. లేదు 2 నెలలంటే సర్దుతారు. పొద్దుగూకులు ఎళ్ళిన కాడ జీతాలేమో వాళ్ళాపుతారు. కొంచెం కట్టుబడులు, ఈ ఎక్స్‌పెన్సెస్ ఉంటేనేమో మనకి ఇబ్బందవుతుంది. అడగాలన్నా గానీ చాలా మొహమాటం వేస్తుంది. పాపం అనిపిస్తది నాకు కూడా. కానీ తప్పడం లేదు. అంతకుముందు వెళ్ళిన దగ్గరేమో మరీ లేట్ అయిపోయింది. లేట్ అంటే ఇంటికొచ్చేసరికి 7:30 అయిపోతది. ఆ టయానికి ఓపికుండదు. పిల్లలే పాపం రైస్ పెట్టడము, ఇంకా ఆరేసిన బట్టలుంటే కొంచెం ఫోల్డ్ చేయడము అట్లా చేసేవాళ్ళనమాట. అంత టెన్షన్‌గా అయిపోయింది. సరే దగ్గరలో కొంచెం టైం కన్వీనియంట్‌గా ఉంది. 5కి వాళ్ళు ఇడిచిపెడితే ఇంటికొచ్చేసరికి ఎట్లా లేదన్నా కనీసం 6:30 అన్నా గానీ నాకింకా అది ఎర్లీ అనే చెప్పుకోవాలి. అట్లా వచ్చినా గానీ ఆన్ టైమ్ సాలరీ వస్తే అదే కంటిన్యూ చేస్తుండే నేను. బట్ అది లేదు. సాలరీ కోసం అయితే ఇబ్బంది పడాల్సొస్తుంది. వర్క్ చేసి కూడా ఇబ్బంది పడాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. పేరెంట్స్ కూడా మనకి ఈ వయసులో వాళ్ళ మీద బర్డెన్ ఎయ్యడం అనేది అంత కరెక్ట్ కాదు. కానీ నాకు తప్పలేదు. అదనమాట. మీరు వర్క్ చేసే దగ్గర మీకు ఆన్ టైమ్‌కి ఇస్తే ఎలా ఉంటది? ఇయ్యకపోతే ఎలా ఉంటుందనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను. దానికి తోడు ఇక్కడ పొలం పనికి వెళ్తే అండి ఎక్కువ అమౌంట్ ఒస్తది. ఎట్లా లేదన్నా గానీ రోజుకి 400 ఒస్తాయన్నమాట. దానికి వెళ్దామంటే ఇక్కడ ఎక్కువ నాట్లున్నాయి. నాట్లు వేయడం అంటే నాకసలు టచ్ లేదు. ఇంతవటికి ఎప్పుడు నాటేయలేదు కూడా. ఏదన్నా హార్వెస్టింగ్ గానీ అంటే కూరగాయలు కొయ్యడం లేదా కలుపులు తీయడం అంటే ఒస్తది కానీ నాట్లేయడం అంటూ అస్సలు రాదు. కానీ ఇక్కడేమో అది లేదు గానీ, నాట్లు వేసే పని మాత్రం బాగుందనమాట. సో, రాని పనికి వెళ్ళి మళ్ళీ అక్కడ వెనకబడితే వాళ్ళెవరన్నా ఏదన్నా అంటే కూడా మొహం చిన్నబుచ్చుకుంటాం మనము. తట్టుకోలేము సడెన్‌గా ఎవరన్నా అన్నా కానీ. అందుకనే ధైర్యం చేసి వెళ్ళడం లేదు. రూపాయి తక్కువ, ఎక్కువ ఒక పనికంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనది మనకిచ్చేస్తే ఇబ్బందుండదు. చాలా లేట్ అయిపోతుంది ఇవ్వడం అనేది. దాని ద్వారా మనం కట్టుకునేవి గూడా ఉంటాయి. చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. అందుకని ఈరోజు వేరే దగ్గర వర్క్ ఉంది అంటే వెళ్తున్నాను. ఇప్పుడొకటి ట్రెండ్ ఏంటంటే చదివింది 10థ్ తరగతే. ఆ వర్క్ చేయగలుగుతామా లేదా మనల్ని అడిగితే సరిపోతది. దానికి మళ్ళీ రెజ్యూము, ఒక ఇంటర్వ్యూ, 10థ్ తరగతికి ఇంటర్మీడియేట్ డిస్కంటిన్యూకి ఇంటర్వ్యూలేందో, రెజ్యూమ్ ఏందో నాకేం అర్థం కావట్లేదు. అట్‌లీస్ట్ నేను చేయగలను అని చెప్పినా గానీ, ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఏదైనా జాబ్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అనేది తెలుస్తది. వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చేసే విధానాన్ని బట్టి తెలుస్తది. ఏదైనా ఫస్టే నేర్చుకోలేం గదా! ఏదైనా చూసి కొంచెం అబ్జర్వేషన్ చేస్తే చేయగలుగుతున్నారా? లేదా? అనేది తెలుస్తది. అది లేదు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎట్లా కన్సిడర్ చేసేస్తారు. ఎక్కడో ఒక దగ్గర చేస్తూ ఉంటే ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. చిన్న చిన్న జాబ్స్ చిన్న చిన్న వాటికి కూడా
రెజ్యూమ్స్, ఎక్స్‌పీరియన్స్ అర్థమే కావట్లేదు నాకు. బేసిక్ క్వాలిఫికేషన్ ఏదో ఒకటి ఉంది. చేయగలము అని మనం చెప్పినప్పుడు తీసుకొని 1 మంత్ చూడాలి. లేదు ఒక 2 వీక్స్ చూస్తాము. తర్వాత కంటిన్యూ చేస్తామంటే నచ్చితే వెళ్తాం. లేకపోతే లేదు. అలా లేదు, ఇలా లేదు. చంపేస్తున్నారండి బాబు. ఒక చిన్నపాటి ఉద్యోగం అని కూడా అనొద్దు. ఎందుకంటే 10థ్, ఇంటర్ బేస్ మీద కాబట్టి చిన్నపాటి ఏదైనా వర్క్ చూసుకోవడానికి కూడా చాలా కష్టమైపోతుంది. పోనీ దొరికింది గదా దేవుడా అనుకుంటే దానికి 1,00,000 టార్గెట్లు. టార్గెట్ తర్వాత శాలరీ అన్నా ఆన్ టైమ్ ఇస్తారా అంటే అది ఇవ్వరు. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా రన్ అవుతది చెప్పండి? నాతోనైతే అస్సలు కాలేదనమాట. సో, ఈరోజు ఇంటికాడుండి మళ్ళీ అటు వెళ్దామని చెప్పేసి పిల్లల్ని రెడీ చేసి పంపించినాకెళ్దామని ఇంక వర్క్ ఇలా స్టార్ట్ చేశాను. అసలు వెళ్ళడానికి చూడండి మార్నింగ్ 8 కల్లా షార్ప్‌గా 8 కల్లా బయటికెళ్ళాలి అంటే మనం 4:30కి లేస్తే అవుతది. బండెడు వాకిలు ఊడ్చుకొని, ఇల్లులు తుడుచుకొని, మాపులు పెట్టుకొని, మధ్య మధ్యలో ఈ పూజలు, పండుగలు, చలైనా, వర్షమైనా, వానైనా, ఒరుపైనా గానీ ఎళ్తేనే ఆ 30 డేస్ శాలరీ వస్తది. లేకపోతే అంతకుముందు వర్క్ చేసిన కాడైతే 1 డే మానేస్తే 2 డేస్ శాలరీ కట్ చేసేవాళ్ళు. ఇక్కడ 1 డే మానేస్తే 1 డే శాలరీ కట్, 2 డేస్ మానేస్తే 2 డేస్ శాలరీస్ కట్. ఎందుకు? నార్మల్ చిన్న చిన్న వాటికి కూడా ఒక్క పెయిడ్ లీవ్ అనేది ఇవ్వాలి కదా! అదనమాట. ఇదిగోనండి ఇది పరిస్థితి. కరెంటు ఎప్పుడు పోతదో, ఎప్పుడు ఉంటదో గూడా తెలవదు అస్సలు. కొంచెం అట్లా లైటింగ్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఒక్క నిమిషం. సో, ఇదనమాట అండి. అస్సలు లైటింగ్ లేదు. ఇట్లా పెడితే లైటింగ్ వస్తున్నట్టుంది. పిల్లలనైతే ఎట్లో కొట్లా రెడీ చేసి పంపించేసాను. ఇంకా ఇవాళ అయితే నేను వెళ్ళడం లేదండి. ఎందుకు అంటే శాలరీస్ అస్సలు ఇవ్వడం లేదు అక్కడ సరిగ్గా. సో, ఈరోజు వేరే దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను పని గురించి. సో, అక్కడ ఏమన్నా వర్క్ ఉంటే చూసుకొని అది ఓకే అయితే అటే వెళ్ళిపోతాను. ఇక్కడ టార్గెట్లు చేయాలంటే చాలా కష్టమవుతుంది. అదనమాట విషయము. 11కి అట్లా వెళ్ళాలి. కరెంట్ లేదు. ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది. బాగా రిస్కీ అయిపోతుంది. దానికి తోడు ఇది బాగా పల్లెటూరు. ఆటోలు అస్సలు దొరకవండి. ఏదన్నా వర్క్ చేసుకునే వాళ్ళకైతే చాలా కష్టము. బైక్ ఏదైనా నేర్చుకుంటే ఓన్ బైక్ ఉంటే పర్వాలేదు. ఇట్లా నాలాగా ఆటోలు పట్టుకొని, బస్సులు పట్టుకొని వెళ్ళాలంటే చాలా అంటే చాలా రిస్కీ అండి. ఇక్కడ అస్సలు దొరకవు. మా డాడీ ఏమో తిడతా ఉంటాడు, భయాన్ని పక్కన పెట్టి జర నేర్చుకోమ్మా అని చెప్పేసి. మా మమ్మీ కూడా తిడుతుంది. వాళ్ళిద్దరు అన్నీ నేర్చుకున్నారు చక్కగా. నాకేమో భయానికి నేర్చుకోలేకపోతున్నాను. చేయి గుంజేస్తుంది. ట్రైపాడ్ కూడా పెట్టుకోలేదు. ఒక్క నిమిషం కనిపిస్తుందా? చూసారా యాడో లైట్ వెలుగుతున్నట్టు. లైట్ కాదు అది, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంటుంది కదా అదనమాట. మళ్ళీ దాన్ని చూసి లైటింగ్ ఉంది, కరెంట్ ఉంది అనుకున్నారు. అదనమాట, అది లైట్ లాగా కనిపిస్తుంది. సో పరిస్థితి అయితే ఇదండి. వేరే దగ్గరికి వెళ్ళి పని అయితే చూసుకోవాలి. మెల్లమెల్లగా మా అన్న స్కూటీ కొంటా అంటున్నాడు. చూడాలి, ఒకవేళ మా అన్నయ్య కొంటే మా వదిన నేనన్నా నేర్చుకుందామని చూస్తున్నాము. పిల్లలకి ఏదన్నా దూరవారం వెళ్ళి తొందరగా తెచ్చుకోవడానికన్నా ఉండాలి. ఏ ఇంట్లో అయినా కానీ మామూలుగా మిడిల్ క్లాస్ పల్లెటూరు వైపు ఉంటే అత్తమామ ఒప్పుకోరు. బట్ మా ఇంట్లో మాత్రం మా డాడీ
మా మమ్మీ ఇద్దరూ తిడతారు, మా వదిన్ని నన్ను. సో చూడాలి, బైక్ అయితే నేర్చుకోవాలి. కొంచెం మా అన్న తెప్పురుకున్నాక ఒక్క బైక్ ఒకటి కొనిపించుకొని ఇద్దరమన్నా నేర్చుకోవాలని చూస్తున్నాం అనమాట. అది పరిస్థితి. ఇంతకు మించి వీడియో అయితే తీయలేను. ఎందుకు అంటే అందులో ఆల్మోస్ట్ 40% ఉంది. ఇంక కరెంట్ వస్తుందని నమ్మకం కూడా లేదు నాకు. నేను మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ అమ్మ వాళ్ళు కంగారు పడతారు కాబట్టి కాల్ చేయాలి, కాబట్టి ఛార్జింగ్ ఉంచుకోవాలన్నమాట. అదనమాట అండి విషయము. చూస్తే మధ్యాహ్నానికి వస్తే మధ్యాహ్నం ఉంటే వీడియో చేస్తా, లేదు ఈవినింగ్ అయిపోతే ఈవినింగ్ అన్న వీడియో చేస్తా. ఓకేనా అండి, మరి బాయ్. అది సంగతి. కరెంట్ లేని తిప్పలు. ఒక పనికి వెళ్ళాల్సిన వాళ్ళని కూడా ఈ కరెంట్ లేకపోతే ఆపుతుందని ఇప్పుడు తెలుస్తుంది. ఇది అసలు సీజన్ కూడా కాదు, ఎందుకు తీస్తున్నారో తెలియదు. ఉట్టిగానే అట్లా టప్ 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 అని లైట్లు బ్లింక్ అయిపోయినాయి, టక్ మని కరెంటు పోయింది. ఇట్లా పోవడం వల్లే ఆ మీటర్ కూడా ఖరాబ్ అయిందండి. మరి ఇంత దారుణంగా కరెంటు పోనీ ఒక టైం పెట్టుకొని టైంకి తీస్తే కూడా ఇంత ఫ్లక్చువేషన్ రాదు, మరి దారుణంగా ఉంది. మరి అది లైన్ ప్రాబ్లమో ఏంటిదో తెలియదు, మనకేమో ఇక్కడ కొత్త, ఎవ్వరూ తెలియదు. సో అదనమాట విషయము. దమ్ము కూడా వస్తుంది నాకు. ఓకేనా అండి, మరి బాయ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఎందుకు అంటే కొంచెం మరి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఏమో ఎక్కువ ఆయాసం అనేది వస్తుందన్నమాట. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెటర్ అని చెప్పేసి మళ్ళీ మ్యూట్ పెట్టేశాను అనమాట. ఇక్కడ నేను 10:30 అయిపోయింది ఆల్మోస్ట్. వాళ్ళు 11 to 11:30కి రమ్మన్నారు. సో అలా అని చెప్పేసి గబగబా రెడీ అయిపోయి వెళ్తున్నానమాట. వెళ్ళి చూడాలి అని చెప్తున్నాను. సో అదనమాట సంగతి. ఎక్కువ దమ్మొచ్చేస్తూ ఉందన్నమాట. అసలు పెట్టి చూసాను కానీ బాగలేదు, మధ్య మధ్యలో ఆయాసం ఎక్కువ అయిపోతూ ఉంది. ఫైనల్గా వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్దామని చూస్తున్నాను 10th బేస్ మీద. అలా కాకుండా వర్క్ ఇది మీరు చేయగలరు అంటే ఓకే అమ్మ అంటే అయిపోతుంది. దానికి ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూ అనేది కొంచెం ఎందుకో మామూలుగా రెజ్యూమ్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటంటే మినిమం ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ యాప్ట్ అవుతాయి, వాళ్ళకి యాక్సెప్టబుల్గా బాగుంటుంది అనమాట. సో 10th ఇంటర్ దానికి ఏం రెజ్యూమ్ పట్టుకొని పోయి ఏం చూపించాలా అని ఎప్పుడూ ఆలోచిస్తా. రెజ్యూమ్ అసలు ఏం ప్రిపేర్ చేస్తాము, 10th మార్క్స్ నాదైతే అదర్ యాక్టివిటీ అంటే ఏం చెప్పాలో కూడా తెలియదు. ప్రతిసారి ఇదొకటి అయిపోతుంది. గూగుల్ మాతను అడిగి ఇంకేదో ఒకటి అలా ప్రింటౌట్ తీసుకొని వెళ్తానన్నమాట. ఫైనల్గా అయితే వెళ్ళి వచ్చేసరికి 1:45 అయిపోయింది. మొత్తం ఆయాసంతో ఉందన్నమాట వాయిస్. అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాళ్ళు తీరా పోయి అడిగేసరికి కాదమ్మా మళ్ళీ 2 డేస్లో చెప్తాము అని చెప్పారు. సరేలే అనుకొని మా ఊరైతే ఈ పాటికి పలానా కంపెనీలో పనుంది అంటే పెట్టుకుంటారా అంటే ఉంటే పెట్టుకుంటామంటారు, లేదంటే లేదు. చేయగలిగిన వాళ్ళు అయితే చేస్తారు, చేయలేని వాళ్ళు అయితే 4 రోజుల్లో మానేస్తారనమాట. ఇది ప్రాసెస్. కానీ ఇక్కడ ఒక చిన్న పని జాబ్ వెతుక్కోవడానికి కూడా ప్రతిదానికి ఇదొక రెజ్యూమ్ ప్రాసెస్ అనుకుంటే చెప్తున్నారు. ఫైనల్గా అయితే అది విషయము. సో అదనమాట అండి సంగతి. ఈ కష్టం అనేది పగ వాళ్ళకు కూడా రాకూడదండి బాబు. ఈ వెతుక్కోవడం ఏంటో, దొరకడం ఏంటో, దొరికిన కన్వీనియంట్ ఉండదు. పిల్లలు ఒక టైము, నాదొక టైము, మళ్ళీ పికప్ వాళ్ళు ఎట్లా ఉంటారో వచ్చేసరికి నాకు రోజు ఇదొక టెన్షన్ అయిపోతుంది. సో మన లైఫే చాలా డిస్టర్బెన్స్గా అయ్యిందనమాట. వాళ్ళ లైఫ్ వచ్చేసరికి ఎందుకు అలా అవ్వాలన్న ఒక చిన్న ఇంటెన్షన్ నాకు. కానీ నా చైల్డ్‌హుడ్ అయితే మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా గడిచిపోయింది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉన్నాయి, స్ట్రెస్ అనేది ఎక్కడా లేదు.
సో, అదనమాట సంగతి. ఆ స్ట్రగుల్స్ అనేది మనిషిని దృఢంగా ఉండడానికి, మానసికంగా, శారీరకంగా ఎక్కువ స్ట్రెంగ్త్‌గా ఉండడానికి యూజ్ అవుతది. కానీ స్ట్రెస్ అనేది ఉండకూడదండి. సో, అదొక్కటి నేను ఆలోచిస్తున్నాను. పిల్లలకి అలాంటిది వద్దు అని చెప్పేసి, వాళ్ళ గురించే నాకు మైండ్‌లో ఉంటది. అంతేగాని వర్క్ పరంగా ఏమీ ఉండదండి. సో, ఫైనల్‌గా అయితే ఇది నా వ్లాగ్. మధ్యలో కొంచెం యాజ్ ఇట్ ఈజ్ ఆడియో అనేది పెట్టాను కాబట్టి, ఫైనల్‌గా ఈ వీడియోలో నేను చెప్పిన నా స్ట్రగులు, ఇన్ఫర్మేషను, జాబ్ డీటెయిల్ ఎలా ఉంది బయట అనేది మీరు తప్పకుండా దీనిపైన ఒక కామెంట్ అనేది చేయండి. ఆహ్, ఇంకింతకు మించి ఏమీ లేదండి. ఒకవేళ వాళ్ళు జాబ్ ఓకే రా అంటే మాత్రం తప్పకుండా మళ్ళీ షేర్ చేసుకుంటాను. సో, ఇదండి మరి. కానీ స్ట్రగుల్స్ ఉండాలి. కానీ స్ట్రెస్ ఉండకూడదనేది నా ఒపీనియన్. సో, దీంతో మీరు ఏ విధంగా ఏకీభవిస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఎవ్వరిని ఉద్దేశించింది కాదు. అన్యథా భావించకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సో, మధ్యలో నుంచి డైరెక్ట్‌గా ఆడియో క్లిప్ అనేది యాడ్ చేశానండి ఫస్ట్ టైము. సో, ఫైనల్‌గా ఈ జాబ్ గురించి ఏంటనేది మీకు ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ.